హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సులా. ఉండే తెలుసుకొని ఎంతో ఇప్పుడు నుండి ఎందుకు గ్లాస్ ఇదేనా సరిపోద్దా పిండి గ్లాస్ అవును చిన్న గ్లాస్ సరిపోద్దా నీకు మీకు తెలిసిందే కదా, నా డే ఏమో టీతోనే స్టార్ట్ అవుతుందని. నేను మార్నింగ్ లేవగానే ఇంకా పొయ్యి దగ్గర టీ కోసమే వెళ్తాను అనమాట. అమ్మ అయితే మరవ పెట్టి సించేసింది, అదైతే అమ్మకి నాకైతే సర్దుతున్నాను అనమాట. టీ తాగేసిన తర్వాత నేను ఇంకే పనినే చేయగలను, అదే నా ఎనర్జీ డ్రింక్. టీ తాగేసాకైతే ఇంకా గుడికి అయితే వెళ్తాం అనమాట. ఊర్లో వినాయకుళ్ళు ఉన్నాయి కదా, ముందర రోజు భజనలకు వెళ్ళాను, తర్వాత రోజు దర్శనంకి అయితే వెళ్తాను. ఇక్కడికి వచ్చాను అంటే నా టీ ప్లేస్ అనేది బయట అనమాట. కానీ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అలా ఇంట్లో కింద కూర్చొని అయితే తాగుతున్నాను. మా నాన్న అయితే పైన కూర్చోమన్నారు కానీ కిందనే కంఫర్ట్ గా ఉంది నాన్న అన్న అనమాట. గుడి కోసం అని అయితే రెడీ అయిపోయాను అనమాట. గుడికి వెళ్ళాక ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో వ్యాంగ్ అయితే వెళ్ళిపోయాము. 3 దగ్గరలకు కదా, అందుకోసమని పళ్ళు అని కొబ్బరికాయలు కూడా పెట్టా. 3 దగ్గరలకు అనుకున్నాం కానీ 4 దగ్గరలకు అయితే వెళ్ళామన్నమాట. అమ్మ అయితే ముందర రోజు దండ కుట్టేసి ఉంచింది. హాస్పిటల్కి వెళ్తామని ఇంకా కొంచెం వ్యాంగానే లేచాను. నాకన్నా ముందర అయితే అమ్మ లేచిందనమాట. వేసాను వెయ్యు నడలేవు కదా. సౌఖ్యం సిమిరాపహాం భక్త్యాధీప దేవాయ పరమాత్మనే రాహి. వాగు పట్టుకుంటానులే. రేపా అలా శివర్దేవం వెళ్తుంది నెక్స్ట్ సాయంత్రం. అన్ని చేసినావా ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తామన్నమాట. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చూడండి ఒకసారి. ఏంటి ఇరుక్కొని ఎందుకు వైట్ పట్టుకుంటామా? రెండు పట్టుకుందాం పద, తాడకుండా ఉంటాము. దా ఏటి రేగిలిపాడులో అయితే పార్వతీపురం బస్ అయితే ఎక్కామన్నమాట అమ్మ నేను. కానీ ఫ్రంట్లో నాకైతే ఫస్ట్ సీట్ దొరికింది, అందుకే కొంచెం మొగమాటంగా కిందకి పెట్టేసి వీడియో తీస్తున్నాను. ఎర్రని గుడి దగ్గర రోడ్డు అనమాట అది. నేను పార్వతీపురంలో అయితే దిగేసి అమ్మ నేనైతే బస్సు ఎక్కేసాను. ప్లేస్లో అయితే లేదు, అందుకే అమ్మ ఒక దగ్గర నేను ఒక దగ్గర కూర్చున్నాం. మధ్యలో ఒక బాబు అయితే దిగేసాడు అనమాట. తర్వాత ఇంకా అమ్మ పక్కకైతే వచ్చేసాను. అమ్మ అయితే పడుకుంది. మీకు తెలిసిందే కదా, బస్సు ఎక్కిందంటే నిద్ర వచ్చేస్తుంది. ఈ హాస్పిటల్ రోడ్డు పక్కనే అనమాట హాస్పిటల్.
అది ఇంకొకరికి వెళ్తారు కదా. మనకి ఆకలి కదా. ఇప్పుడు తినావా ఇంట్లో? ఏదొద్దా కాలం పడుతుంది. స్టార్ట్ అవ్వలేదా? లేదు, వర్షాలు కదా. మొత్తం మా ఊర్లో అయితే ఒక 4-5 బొమ్మలు అయితే పెట్టారనమాట. ఈ బొమ్మ దగ్గరికి అయితే నేను రాలేదు, అందుకోసమని సాయంకాలం అయితే వచ్చాను. దయచేసి దయచేసి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. 1300 నిలగండి చంద్ర 1300 ఈ తీర్థ ప్రసాదాన్ని మీ ఫ్యామిలీ ఆశీస్సులు ఎలా ఉంటాయని మరీ మరీ కోరుచున్నాం. నిలగండి చంద్ర 1500. ఈ వేలంపాట అనేది చిన్నపిల్లలది అనమాట. లడ్డు 1500కి అయితే వెళ్ళింది. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.